రీతుకు ఒకవేళ ఫ్యామిలీ ఫోటో రావాలంటే నీకు వచ్చే ఫ్యామిలీ ఫోటోని నేను సాక్రిఫైస్ చేయాలి అన్నారు. అప్పుడు డెమాన్ అన్నాడు, నా ఫ్యామిలీ ఎప్పుడు నా కళ్ళల్లోని నా గుండెల్లో ఉంటారు. అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన అందరూ నా కళ్ళల్లో నా గుండెల్లో ఉంటారు. సో రీతుకు వచ్చినప్పటికి ఫ్యామిలీ ఫోటో అవసరం. నేను ఎలాగైనా ఫ్యామిలీ ఫోటో తెప్పిస్తానని మాట ఇచ్చాను. కాబట్టి నా ఫ్యామిలీ నన్ను అర్థం చేసుకుంటారు. నా ఫ్యామిలీ వచ్చేసి పక్కన పెట్టేద్దాం, రీతుకి ఫోటో ఇవ్వండి, హ్యాపీ ఫీల్ అవుద్ది అన్నాడు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమకి హ్యాట్స్ ఆఫ్, నేను కాదన్ను, కానీ కామెడీగా చెప్పుకుంటే డెమాన్ ఇంటికి వెళ్ళక ఉంటుంది నీకు. అదే రే, నీకు ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములే వాడరా. అవునరా, ఫ్యామిలీ ఫుడ్ అక్కర్లేదా ఏంటి? మేము మీ గుండెల్లో ఉంటామా అంటే నా ఫ్యామిలీ ఫుడ్ అక్కర్లేదా? రే, ఎంతో కష్టపడి ఫ్యామిలీ ఫోటో తీసుకుని నువ్వు చూస్తాను పంపిస్తే అక్కర్లేదు, నా గుండెల్లో ఉంటారు. రీతుకు ఫ్యామిలీ ఫోటో ఏమన్నా అంటావా? రే, నీకు రీతు ఎక్కువ అయిపోయిందిరా, నేను తర్వాత అయిపోయినరా అని ఫ్యామిలీ డెఫినెట్ గా అంటది. ఏదైనప్పటికీ దిమా నువ్వు చేసింది తప్ప పక్కన పెడితే మాత్రం భవిష్యత్తు చూస్తే మాత్రం నాకు భలే నవ్వు వస్తుంది. నవ్వు వస్తుందంటే ఏంటంటే ఏదో జరిగిపోలేకని కాదు, ఏది నీకు జరగదు, కానీ తర్వాత నీ పొజిషన్ చూసుకున్నాక తట్టుకోలేకపోతున్నాను.